పెద్దగా ఏం లేదు. అది బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఎవడైనా సరే ఈ దేశంలో రాజ్యాంగం నచ్చితే ఉంటే ఉండండి, లేకపోతే పోండి. ఈ దేశంలో రాజ్యాంగపరంగా ఉండే రిజర్వేషన్లు ఉంటాయి. మీకు నచ్చితే ఉంటే ఉండండి, లేదంటే ఈ దేశం విలిచి వెళ్ళిపోండి. లేదంటే ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు చేస్తే ఈ దేశంలో రిజర్వేషన్ వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు మిమ్మల్ని తన్ని దేశం పారిపోయేదానికి తంతరని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్కు హెచ్చరిస్తున్నాం. ఏం పిచ్చి నగరాలు చేస్తున్నారా భయ్ మీరు? నీ సొమ్మ, నీ అబ్బ సొత్తా? ఇలా మతంతో రాజకీయాలు చేస్తారు, రిజర్వేషన్లతో రాజకీయం చేస్తారు, పాకిస్తాన్తో రాజకీయం చేస్తారు. మీరు అభివృద్ధి సంక్షేమంతో రాజకీయం చేయరా అంటే చెయ్యరు. ఏం చేస్తారంటే గాడిది గుడ్డు చేస్తారు. మీ బొందరా, మీ బొంద. మోడీ అనే మొండి ఈరోజు ఈ దేశంలో దేశాన్ని సర్వనాశనం చేసిండు. దీన్ని మద్దతు చెప్తున్నది ఆర్ఎస్ఎస్. నేను అంటున్నా, ఇంతకుముందు బెల్లయ్య నాయక్ గారు అన్నట్టు, ఇవాళ రిజర్వేషన్లు తీసేయాలన్న అమిత్ షాను సస్పెండ్ చేస్తుందా? ఇలా రిజర్వేషన్లు ఉండొద్దు, అసలు రాజ్యాంగమే ఉండొద్దు అని చెప్పిన ఏవైతే వాళ్ళ 6-7 సంఘాలు గోవాల మీటింగ్ పెట్టుకునే వాళ్ళను సస్పెండ్ చేస్తారా? ఈ దేశంలో వాళ్ళని కేసులు పెడతారా? కాబట్టి ఇది బీజేపీ, ఇది వేరే దేశపు పార్టీ, ఇది బ్రిటిషోడి తొత్తు, ఆర్యుల తొత్తు. ఇంకా చెప్పాలంటే ఎక్కడి నుంచో వలస వచ్చిన వలసవాదుల యొక్క పార్టీ ఈ దేశం మీద పడి దోచుకొని తిన్నట్టుగా కనపడుతున్నది, కానీ ఈ దేశాన్ని పరిపాలించినట్టు కనపడతలేదు. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తాం, ఓబీసీల జనగణన చేసి రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది.